హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బెండకాయ మసాలా చేస్తున్నా. బెండకాయలన్నీ ఇలా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఇంత ఈ సైజులోనే కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది చూడడానికి, అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. నువ్వులు అయితే నేనైతే ఫస్ట్ వేయించి ఇలా పెట్టాను, ఎందుకంటే చల్లగా అవ్వాలి అనేసి మిక్సీ పట్టడానికి. పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను మసాలా కోసం అని. అలాగే కొంచెం చింతపండు కూడా మనం నానబెట్టి ఉంచేసుకోవాలి. ఇలా నానబెట్టి ముందే పీసుకి ఒక కప్లో రసం పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది రెసిపీ అనేది. మనైతే మంచి జ్యూస్ అయితే ఇలా తీసి పెట్టుకున్నాం చూడండి. ఇప్పుడైతే అన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీలో ఫస్ట్ నేను కొంచెం పచ్చి కొబ్బరి వేసుకున్నాను, అలాగే పల్లీలు, అలాగే నువ్వులు కూడా వేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని నేనైతే మంచి గ్రేవీ అయితే చేస్తున్నాను. నేను ఫస్టే వాటర్ ఎందుకు వేస్తున్నాను అంటే, మనం మిక్సీ పట్టిన తర్వాత వాటర్ వేసిన దానికంటే ఫస్ట్ వాటర్ వేసి మిక్సీ పడితే చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ అనేది, అందుకోసం నేను అలా పట్టాను. ఇప్పుడైతే మనం కట్ చేసిన బెండకాయలన్నీ అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బెండకాయలు కూడా అన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఎందుకంటే కొంచెం సాల్ట్గా ఉంటుంది, లేదంటే ఒట్టి బెండకాయ ఫ్రై చేసి ఏంటంటే మసాలాలు వేస్తే బెండకాయలు మనం తినేటప్పుడు చప్పగా ఉంటాయి, అంత టేస్టీగా ఉండదు. కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసి ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్రై అయిపోయినాయి చూసారు కదా. ఇవైతే ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని అలాగే ఈ పక్కన పెట్టుకున్నాక మళ్ళీ అదే హీట్ ఎక్కిన నూనెలో ఆనియన్స్, కరివేపాకు అయితే మంచి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం మంచిగా ఇలా ఫ్రై అవుతూ ఉంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మళ్ళీ అది కూడా మంచి ఫ్రై చేయాలి. చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసి, పసుపు కూడా అయిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా అదంతా కూడా మిక్సీ పట్టుకుంది ఇందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు బెండకాయ. నిజంగా ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అంటే కామెంట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ కారం అనేది కొంచెం ఉడికిన తర్వాత చింతపులుసు అనేది మనం పిసికిన చింతపులుసు అందులో పోసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ చింతపండు కూడా మనం పోసిన తర్వాత ఒక 2 minutes మంచిగా మగ్గనివ్వాలి. అలాగే కొంచెం లాస్ట్గా ఫైనల్గా సాల్ట్ వేసేసుకోవాలి మనకు టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని ఒక్క 5 to 10 minutes మంచిగా అలా ఉడకనిస్తే మంచిగా ఉడుకుతుంది. లాస్ట్లో ఫైనల్గా గరం మసాలా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసేసి ఫైనల్గా అయితే మనం ఫ్రై చేసుకున్న బెండకాయలన్నీ కూడా అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఎక్కువ ప్రాసెస్ అయితే ఏముండదండి, చాలా స్పీడ్గా అయిపోతుంది. బెండకాయ ఫ్రై కంటే కూడా ఇది తొందరగా అయిపోతుంది, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు పైనుంచి జస్ట్ కొత్తిమీర అలా జల్లేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని జస్ట్ ఒక్క 5 minutes ఉంచేస్తే కర్రీ రెడీ. అంతే, ఎంత సింపుల్ అయిన బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నిజంగా చెప్తున్నా, ఇది రైస్లోకి అయినా చపాతీకైనా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సేమ్ ఎట్లా అంటే మనం బయట రెస్టారెంట్లో ఫంక్షన్స్లలో తింటాం కదా అట్లనే ఉంటుంది టేస్ట్ మాత్రం. నిజంగా సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉంది అని ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బెండకాయ ఎంతమందికి ఫేవరెట్, ఈ రెసిపీ ఎంతమందికి నచ్చింది?